హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ల కుకింగ్ ఛానల్లో ఈరోజు నేను దోశ పిండి ఎలా ప్రిపేర్ చేస్తా, ఎన్ని రోజులు నిల్వ ఉంచేది చేస్తా అని చూపిస్తా అండి. ఇలా దోశ పిండి ముందు రోజు ఒక 3 గ్లాసుల బియ్యాన్ని, 1 గ్లాసు మినపప్పు, ఒక 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మెంతులు, ఒక 2 స్పూన్లు అటుకులు అండి, దొడ్డు అటుకులు, మన ఉప్మా చేసుకునే అటుకులు. వాటిని ఒక 4-5 గంటలు నానబెట్టి కొంచెం కూల్ వాటర్ తోటి మంచిగా రుబ్బుకోవాలండి. గట్టిగా ఇట్లా రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత దాన్ని ఉప్పు వేయకుండా మనకు తెల్లారి కావాల్సినంత మనం బయట పెట్టుకొని మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసి చేసుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయటికి తీసి పెట్టి దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని దోశలు కానీ, ఊతప్ప కానీ, పునుగులు కానీ ఏదైనా చేసుకోవచ్చండి. ఇగో నేను ఇలా చేసి పెట్టినండి. ఈరోజు మా ఇంట్లో దోశ, ఇంకా దోశ పైన ఇలా ఉంది దోశ. దీనికి కాంబినేషన్ చట్నీ అండి, పల్లి చట్నీ. కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, ఎల్లిపాయ, కొంచెం అల్లం, క్యారెటు, పుట్నాలు, పుదీనా, కొత్తిమీర వేసిందండి. ఏంటంటే ఇవన్నీ వేయకుండా లేదంటే పచ్చిమిరపకాయలు, పల్లీలు వేసి కూడా చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ వేసినాం అనుకోండి, మనం ఒక్క దాంట్లోనే అన్ని ప్రోటీన్లు మనకు దొరుకుతాయండి. అందుకని ఇలా చట్నీ చేసుకొని పెట్టుకొని మనం చట్నీలో స్టవ్ మీద గిన్నె పెట్టి, గిన్నె వేడిన తర్వాత 1 స్పూన్ నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, క్యారెటు, పల్లీలు, కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకొని మంచిగా మగ్గియాలండి. మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం నీళ్ళు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కొంచెం గట్టిగా రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి, మనం వారం రోజులైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా ఖరాబు కాదండి. మళ్ళీ మనం తినేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు దోశ వేయాలని చూపిస్తాం. కొంచెం ఇట్లా తీసి పక్కన మనం పిండిని మనం చలికాలం అయితే తెల్లారి పులిసిన తర్వాత తీసుకోవాలండి. ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి కాబట్టి నైటే తీసి పక్కకు పెట్టుకోవాలండి. మనకు కావాల్సినంత ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. దోశ పిండి మనకు రుచికి సరిపడా ఉప్పు, నేనైతే స్పూన్ ఉప్పు వేస్తుంది. ఒకటే డైరెక్షన్లో కలిపినాం అనుకోండి, ఇట్లా మనకు పొరలుగా మంచిగా ఇట్లా రంధ్రాల లెక్క దోశ వస్తుందండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని చేసుకునేటప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టి కొంచెం వేడైన తర్వాత కొంచెం నీళ్ళు కలుపుకోవాలి. నీళ్ళు ఎందుకు చల్లుకోవాలంటే దోశ పెనం వేడైనాక అంత ఈక్వల్గా ఒకటే లెవెల్లో వేడి ఉంటుందండి. అందుకని మనం నీళ్ళు చల్లుకున్నాం అనుకోండి, ఒక పక్క వేడి, ఒక పక్క వేడి కాకుండా ఉండదండి. దోశ వేసుకోవాలండి. వేసేసుకున్నాక కొంచెం ఇలా దోశని ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇట్లా కాల్చిన తర్వాత అప్పుడు మనం ఇలా తిప్పేసుకోవాలి. దోశ పొంగనాలు చేసుకోవాలంటే ఇట్లా పొంగనాలు గిన్నె ఉండాలండి. దానికి ఇట్లా స్టవ్ మీద పొంగనాలు గిన్నె పెట్టిన తర్వాత వేడైనాక కొంచెం ఇట్లా ఉంటుంది కదండి, దీంతో కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. అదే మన ఇనుపదాంత మీద చేసినాం అనుకోండి, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. అట్లాగే పిండితో కూడా చేసుకోవచ్చు అండి. ఇదే దోశ పిండితో నేను చేస్తున్నాను పొంగనాలు కూడా. ఇలా ఒక మూత పెట్టుకోవాలండి.
కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి దోశ ఒక సైడ్ కాల్చి సరిపోద్ది. అది ఒక్క నిమిషం మూత తీసిన తర్వాత అన్నీ ఇలా తిప్పాలండి. అన్నీ ఇలా తిప్పాలండి. ఇలా దోశని ఇలా చేస్తే స్టైల్ దోశ అండి. పొంగనాలు ఇట్లా రెండు వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి. కాల్చిన తర్వాత తీసుకోవాలి. ఇలా మా బ్రేక్ఫాస్ట్లోకి దోశ పొంగనాలండి. ఒక దోశ పిండితోటి మనం ఇడ్లీ చేసుకోవచ్చు, పొంగనాలు చేసుకోవచ్చు, ఊతప్ప చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు అండి. దోశ పొంగనాలు పల్లి చట్నీ. ఈ వీడియోకి మనం నచ్చేది లైక్ చేయండి, షేర్ చేయండి. వండర్ల కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.